వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను మీకు అర్థమై ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లాంట్స్ మధ్యలో ఉన్నాను. సో ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ సత్యనారాయణ నర్సరీ. ఇదైతే కడేప్లంక్లో ఉంది అండ్ నేషనల్ హైవే ఉంది కదా NH16, దాని పక్కనే కడేప్లంక ఊర్లో ఉంది. నార్మల్గా అయితే ఎవరైనా అడిగితే చెప్తారు శ్రీ సత్యనారాయణ నర్సరీ అంటే. ఇక్కడైతే చాలా అందమైన వివిధ రకాలైన ప్లాంట్స్ ఉన్నాయని నేను విన్నాను. సో వాటన్నిటి గురించి తెలుసుకుందాం అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా నా ముందే చాలా అందమైన ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయంట. తెలుసుకుందామా మరి? చూద్దాం రండి. సో ఈరోజు మనం సత్యనారాయణ నర్సరీలో ఉన్నాం కదా. ఇక్కడ మన ముందు ఉందైతే హ్యాంగింగ్ ప్లాంట్స్. నార్మల్గా ఇండోర్స్లో నార్మల్ పాట్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా. లైక్ హ్యాంగింగ్ ప్లాంట్స్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే లైక్ మనం డోర్ ముందు యూస్ చేస్తూ ఉంటాం, కొంచెం ముద్దుగా బాగుంటాయి కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఎన్ని రకాలు ఉన్నా ఏమేమి ఉన్నా ఇవన్నీ చూద్దాం. మన ముందు ఉన్న ప్లాంట్ పేరు అయితే పీలియా. చూసారు కదా మొత్తం ఆకులు చాలా దళసరిగా ఉన్నాయి అండ్ కప్స్లా ఉన్నాయి అనమాట. దీని పేరు సైంటిఫిక్ నేమ్ అయితే పీలియా అంట. అండ్ దీని ముద్దు పేర్లు అంటారు కదా, నిక్ నేమ్స్ అంటారు కదా, దీనికైతే 2 నిక్ నేమ్స్ ఉన్నాయి. ఒకటైతే లక్కీ ప్లాంట్ అంట, చైనీస్ లక్కీ ప్లాంట్. అండ్ ఇంకోటైతే కాయిన్ ప్లాంట్ అని కూడా అంటారంట. ఇది చూడడానికి మొత్తం కాయిన్ షేప్లో ఉంటుంది. చూసారు కదా మొత్తం రౌండ్గా ఉంటుంది, అందుకే కాయిన్ ప్లాంట్ అని కూడా అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏంటంటే సెమీ సన్లైట్లో ఉండాలి. మరీ ఎక్కువ సన్లైట్ ఉండకూడదు, అలానే లేకుండా కూడా ఉండకూడదు, మరీ డార్క్ రూమ్లో కూడా ఉండకూడదు. సో వాటికైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది. అంటే లైక్ నార్మల్గా గార్డెన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే మనకి లైట్ షేడ్ వచ్చిందో అక్కడ ప్లేస్ చేసామంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు, కొంచెం వాటర్ వేయాలి. లైక్ కొంచెం డ్రై అయింది అనుకోండి, కొంచెం వాటర్ వేసామంటే ఇది సెట్ అయిపోతుంది, ఇంకేం యూజ్ చేయక్కర్లేదు. చూసారు కదా భలే బాగుంది కదా. అండ్ ఒకటే స్టెమ్ వచ్చింది, దానికి ఆకులు వచ్చేసాయి. స్టెమ్కి నార్మల్గా అయితే బ్రాంచెస్ వచ్చి దానికి ఆకులు వస్తూ ఉంటాయి, లైక్ లీవ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే డైరెక్ట్గా లీవ్స్ అనేవి బ్రాంచ్కి ఇచ్చేసారు. బాగుంది కదా క్యూట్గా. అండ్ చిన్నగా ఫామ్ అవుతున్నాయి. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, చిన్నగా ఫామ్ అవుతున్నాయి చూడండి. సరే ఇంకా చాలా చూద్దాం రండి. సో మన ముందున్న ఈ ప్లాంట్ పేరు పెప్రోమియా అండ్ సైంటిఫిక్ నేమ్ అయితే పెప్రోమియా. అండ్ ఇదైతే మన లోకల్ వెరైటీ అంటే పూణే నుంచి తెప్పిస్తారు. అండ్ మొత్తం కూడా బ్రాంచెస్ డైరెక్ట్ సాయిల్ నుంచి వచ్చి దాని నుంచి ఇలా ప్లాంట్ పెరుగుతుంది. చూసారు కదా. అండ్ లీవ్స్ కూడా చాలా దళసరిగా ఉన్నాయి. వాటర్ కూడా అనిపిస్తుంది, లైక్ లోపల కొంచెం వాటరీ లిక్విడ్ టైప్ ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారుగా చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంటే. దీని కూడా ఎక్కువ వాటర్ యూజ్ చేయట్లేదు, కోకోపీట్ విత్ సాయిల్ యూజ్ చేస్తున్నారు. అండ్ బ్రాంచెస్ ఇలా పెరిగాయి అనుకోండి కింద వరకు, భలే క్యూట్గా ఉంటుంది కదా. ఇది కూడా మన ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒకటి. మొత్తం బ్రాంచెస్కి లీవ్స్ వస్తున్నాయి, అంటే స్టెమ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు, ఇలా ఫామ్ అవుతుంది, మొత్తం అంతా కూడా ఫామ్ అవుతుందంట. దీంట్లో ఇది ఒక వెరైటీ. మన ముందున్న ఈ ప్లాంట్ పేరు పెప్రోమియా కెపరేటా. అండ్ ఇది వచ్చేసి మనకి పెప్రోమియాలో కొత్త వేరియంట్. లైక్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఒకే ఫ్యామిలీస్ చెందిన వేరే వేరియంట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటి టైపే. బట్ లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టెమ్ వచ్చేసి మనకి రెడ్గా ఇచ్చారు అండ్ లీవ్స్ వచ్చేసి గ్రీన్ అండ్ దాని మీద లైన్స్ ఇచ్చారు చూడండి, భలే క్యూట్గా ఉంది కదా. ఇది కూడా ఒక వేరియంట్. అండ్ మొత్తం ఇలా ఫామ్ అవుతూ ఉంటుందంట. మనం తీసుకున్న సైజ్ బట్టి, అంటే లైక్ టబ్ సైజ్ బట్టి పెరుగుతూ ఉంటాయి. అండ్ మనకి నార్మల్గా అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ అని చెప్పి కిందకి ఇలా ఫామ్ అవుతేనే అందంగా ఉంటుంది కదా. సో ఇది కూడా అలాంటిదే, కాకపోతే బాగా ఫామ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ యూజ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా పేర్లు కూడా ఉన్నాయి, తెలుసుకుందాం రండి. ఇండోర్ ప్లాంట్స్లో హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఇది ఆక్సికార్డియా అండ్ సైంటిఫిక్ నేమ్ ఇది. అండ్ ప్లాంట్ అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే మనకి మనీ ప్లాంట్లా అనిపిస్తుంది, కాకపోతే మనీ ప్లాంట్ కాదంట. చూసిన వెంటనే నేను మనీ ప్లాంటే అనుకున్నాను, బట్ డిఫరెంట్ అనమాట. అండ్ దీని ఆకులు వచ్చేసి, అంటే దీని లీవ్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ వస్తుంది అండ్ గ్రీన్ కూడా వస్తుంది, అంటే 2 షేడ్ అయ్యి వస్తుంది. చూసారా చూడండి కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఇది కూడా బెస్టే.
అండ్ దీంట్లో యూస్ చేసింది అయితే కోకోపీట్ అండ్ సాయిల్ యూస్ చేస్తున్నారు. అండ్ వాటర్ కూడా మరీ ఎక్కువగా కాకుండా డ్రైగా వేస్తున్నారు, అంటే కొంచెం డ్రై అయినప్పుడే కొంచెం వాటరింగ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒకటి భలే పెరిగింది కదా. అండ్ బ్రాంచెస్ కూడా డైరెక్ట్గా మొక్కల నుంచి వేరువేరుగా ఫామ్ అవుతుంది. మొత్తం కొన్ని రోజులు అయితే మొత్తం ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు సైంటిఫిక్ నేమ్ చెప్పడానికి చాలా కష్టపడాను, కానీ ఇది మాత్రం చాలా ఈజీ తెలుసా. ఒక యానిమల్ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఏంటో తెలుసా? కోబ్రా అంట. నార్మల్గా చూస్తూ ఉంటాం కదా కోబ్రా స్నేక్స్, సో అలాగే అనమాట. దీని పేరు కోబ్రా. అండ్ ఇది కూడా నార్మల్గా హ్యాంగింగ్ ప్లాంటే. చూడడానికి లీవ్స్ చాలా బాగున్నాయి, అంటే ఏదో చెక్కినట్టు భలే అనిపించాయి నాకు. అండ్ లీవ్స్ వచ్చేసి షార్ప్గా అనిపిస్తుంది, చూసారా? అస్సలు వంగట్లేదు. కొన్ని లీవ్స్ అయితే ఇలా వేలాడిపోయి ఒడిలిపోయినట్టు అనిపిస్తుంది, బట్ ఇదైతే అస్సలు కాదు. అండ్ ఇవి ఫామ్ అవడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చూడండి ఒకసారి, మీరు చూస్తే తెలుస్తుంది. చూడండి ఎంత అందంగా ఫామ్ అయిందో. ఏదో అంటే ఒక లోటస్లో లీవ్స్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి, అలాగే ఫామ్ అయింది. చూడండి ఎంత బాగుందో. అంటే ఒక లోటస్లో రేకులు ఉంటాయి కదా, ఎలా ఫామ్ అవుతుందో ఒకదాని మీద ఒకటి, ఇది కూడా సేమ్ అలాగే ఫామ్ అయింది. అంటే ఒక స్టెమ్లో లీవ్స్ అనేది ఇంత అందంగా ఫామ్ అయింది. అంత బాగుంది, చాలా అయితే నాకు బాగా నచ్చింది. చూడడానికి అంటే దూరంగా చూడడానికి అయితే నేను ఏదో నార్మల్ ప్లాంట్లా అనిపించింది, బట్ దీని డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ప్రకృతిలో ఇన్ని డిజైనింగ్ ప్లాంట్స్ ఉంటాయని నేను ఇప్పటివరకు చూడలేదు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దానండి. పీలియా డిఫ్రెసా దీని సైంటిఫిక్ నేమ్. అండ్ చూడడానికి భలే క్యూట్గా ఉంది కదా. చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి మనకి, మొత్తం ఫామ్ అయిపోయి, అంటే లైక్ స్టెమ్స్ ప్రతి దానికి చిన్న చిన్న ఆకులా ఫామ్ అవడం వల్ల చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. మామూలుగా బయట చూసాం అనుకుంటే ఏదో పిచ్చి మొక్కలు అనుకున్నాం, కాకపోతే కాదు. మంచి పేర్లు ఉన్నాయి, మంచి సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. అండ్ మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదంట. ఇలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిది. న్యాచురల్ ఎయిర్ వస్తుంది అండ్ ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ హ్యాంగింగ్ దాంట్లో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద లీవ్స్ అనుకోండి ఒడిలిపోవడము, లేదంటే కొంచెం షేడ్ అయిపోవడము జరుగుతూ ఉంటాయి. బట్ ఇవైతే చాలా ఛాన్సే లేదు. నార్మల్ కొంచెం కొంచెం వాటర్ వేసామనుకోండి, అండ్ ఆకులే చాలా దళసరిగా ఉన్నాయి. చిన్న చిన్న ఆకులు అయినా సరే భలే క్యూట్గా ఉంది. మీకు కూడా చూపించేస్తున్నాను, ఒకసారి చూడండి. బాగుంది కదా. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దానండి. ఇప్పుడు వరకు అయితే చాలా చూసాం, బట్ దీని పేరు అయితే లెప్రోనియా అంట. ఇప్పుడు వరకు అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూసాం, లేదంటే ఆకులే అందంగా డెకరేట్ అయ్యి అందంగా క్యూట్గా ఉన్నవి చూసాం. ఎయిర్ ప్యూరిఫైయర్స్ మొక్కలు కూడా చాలా చూసాం. బట్ ఇదైతే చూడండి, గ్రాస్, ఓన్లీ గ్రాస్, ఏమి ఉండదు. పువ్వులు లేవు, ఆకులు లేవు, ఓన్లీ గ్రాసే. ఇంత పొడుగు పెరిగింది, బట్ చూడడానికి కైండ్ ఆఫ్ క్యూట్గా ఉంది. అండ్ ఇవైతే కేరళ నుంచి తెప్పించారంట. మీకైతే తెలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి. బట్ దీనికైతే ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదంట, నార్మల్ వాటర్ సరిపోతుందంట. క్యూట్గా ఉంది కదా. సింపుల్ థింగ్ అయినా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు కూడా. అంటే గ్రాస్ అంటే చిన్న చిన్న చూస్తూ ఉంటాం బయట, బట్ ఇంత పెద్దది పెరగడం, అది కూడా వితౌట్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అంటే కొంచెం వింతగా అనిపించింది. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఈ మొక్క పేరు వచ్చేసి మోనిస్టెరా పెరో. చాలా డిఫరెంట్గా ఉంది కదా సైంటిఫిక్ నేమ్. అండ్ చూడడానికి ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఫామ్ అవడం. అయితే చూడండి, ఏదో డిజైన్ చేస్తున్నట్టు భలే క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ లెంత్ కూడా చాలా పెద్ద వైడ్గా ఇచ్చారు. నార్మల్గా అయితే ఏదైనా ఎండిపోయి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చేస్తాయంట. దీనికైతే పెద్ద కష్టపడక్కలేదు, అంటే మరీ ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్ వాటరింగ్, బట్ ఎక్కువ కాదు. ఒక 4 డేస్కి ఒకసారి డ్రై అయినప్పుడు లైట్ వాటరింగ్ చేస్తే ఈ ప్లాంట్ అయితే అద్భుతంగా పెరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు వరకు చాలా ప్లాంట్స్ చూసాం, బట్ ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే చూడడానికి ఎలా ఉన్నాయంటే లీవ్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రెసెంట్ బయట, సేమ్ అలాగే ఉంది. బట్ దీనికి ప్రాణం ఉంది అండ్ న్యాచురల్ కూడా. సో ఐ సజెస్టెడ్ దిస్ అండ్ చాలా బాగుంది. మీరు తప్పకుండా వచ్చినప్పుడు చూడండి. ఇప్పుడు వరకు హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలానే చూసాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధు.